హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. తెలంగాణ ఏకలవ్య మోడల్ స్కూల్లో 6వ తరగతి అడ్మిషన్స్ కోసం 1380 సీట్లకు వేకెన్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ తెలంగాణ ఏకలవ్య మోడల్ స్కూల్స్కి ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనే విషయం గురించి మనం చెప్పుకోబోతున్నాం. అయితే ముందుగా ఈ టీఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ యొక్క లింక్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో మనకి ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు 5th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టూడెంట్ యొక్క సర్నేము, నేము, అలాగే జెండరు అండ్ హ్యాండిక్యాప్డ్ పర్సనా కాదా అని సెలెక్ట్ చేసుకొని కమ్యూనిటీలో మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ పేరెంట్స్ మొబైల్ నంబరు ఎంటర్ చేసి తెలంగాణ స్టేట్ వారైతే ఎస్ అని లేదంటే నో అని పెట్టేసి 5వ తరగతి 2024-25 సంవత్సరంలో కంప్లీట్ చేస్తున్నారు అని అవుతుంది. సో అది కూడా ఎస్ పెట్టేయాలి. 2 lakhs 1.5 lakhs ఏవైతే ఉంటుందో అది కూడా ఎస్ పెట్టేసి, మీరు ప్రెసెంట్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ ఏదైతే చదువుతున్నారో అది కూడా ఎస్ పెట్టేసి, ఇక్కడ కింద కనిపించే క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి ప్రొసీడ్ చేయాలి. తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ చూపిస్తాయి, కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసేయాలి. అప్పుడు మీరు పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతారు. ఇందులో మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా పేమెంట్ అనేది చేసేయచ్చు. సో పేమెంట్ కంప్లీట్ అయిపోయాక మీకు ఒక జర్నల్ నంబర్తో కూడిన రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ రిసిప్ట్ని ప్రింట్ తీసుకోవడం పెట్టుకోవడము, లేదంటే ఈ జర్నల్ నంబర్ని నోట్ చేసి పెట్టుకోవడం చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ జర్నల్ నంబర్ పేస్ట్ చేసేసి లేదా ఎంటర్ చేసి మీరు పేమెంట్ చేసిన డేటు అండ్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద స్టూడెంట్ యొక్క ఫోటో విత్ సిగ్నేచర్ని 50 KB స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ స్టూడెంట్ యొక్క సర్నేము, ఫాదర్ నేము, మదర్ నేము ఎంటర్ చేసి ఫాదర్ ఆక్యుపేషన్ కూడా ఎంటర్ చేయాలి. అంటే ఏ పని చేస్తాడు అనేది ఎంటర్ చేసి కమ్యూనికేషన్ అడ్రస్, అలాగే డిస్టిక్, మండలు, పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని సెలెక్ట్ చేసుకొని 1st క్లాస్ నుండి 4th క్లాస్ వరకు మీరు ఏ మీడియం చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, అది ప్రైవేటా, గవర్నమెంటా అండ్ రూరలా, అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కిందికి స్క్రాల్ చేసేసి ప్రెసెంట్ 5th క్లాసు ఏ మీడియంలో చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారో సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్ యొక్క బోనోఫైడ్ సర్టిఫికెట్ లేదా స్టడీ సర్టిఫికెట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కిందికి స్క్రాల్ చేసేసి ఇక్కడ కనిపించే లిస్ట్లో ప్రియారిటీ వైజ్గా స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అన్ని స్కూల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి ప్రీవ్యూ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ కంప్లీట్గా చూపిస్తూ ఉంటుంది. అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ చేసేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ విధంగా తెలంగాణ ఏకలవ్య మోడల్ స్కూల్స్కి ఆన్లైన్లో ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.